This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో మనం ఈరోజు వచ్చి మన నెక్స్ట్ 3 days వచ్చి మనం అజూర్ విత్ టెరాఫార్మ్ ఒక కంటిన్యూషన్ చూడాలి. మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం యాక్చువల్గా. మీరు చూసినట్లయితే మనం లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఐఏఎస్సి అని ఓపెన్ చేసి టెరాఫార్మ్ లో మనం ఏం చేస్తామంటే దీన్ని డెవలప్ చేస్తూ వెళ్తామండి. ఇప్పుడు మనం ఓకే, దీన్ని డెవలప్ చేస్తూ సో ఏమేం చేయొచ్చు అని చెప్పి దీన్ని వెళ్తాం. సో ఆబ్వియస్లీ మీకు క్రెడెన్షియల్స్ తెలుసు, క్రెడెన్షియల్స్ వచ్చే సేమ్ క్రెడెన్షియల్సే వాడతాం, కాకపోతే ఏంటంటే మనకి పాస్వర్డ్ మాత్రం చేంజ్ అవుతుంది మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, పాస్వర్డ్ ఎక్కడ ఉంది, సీక్రెట్ ఇక్కడ ఉంది మీకు, ఇక్కడ ఇద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే లాస్ట్ టైం మీకు చెప్పాను, మనకి టెరాఫార్మ్ ఏం చేస్తుందంటే ఏం డిప్లాయ్ చేశాను నేను అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే టిఎఫ్ స్టేట్ లో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఒక జేసాన్ ఫైల్లో అన్ని పెట్టుకుంటుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఆర్ ప్రాబ్లం కాదు, బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారం ఏంటంటే ఇలా స్టేట్ ఫైల్ ని లోకల్ గా పెట్టుకోకూడదు. మనం ఏం చేయాలంటే తీసుకెళ్లి ఏదైనా ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టుకోవడం మంచిది అనమాట. ఎందుకంటే ఒకవేళ టక్కన డిలీట్ అయిపోతే ఇబ్బంది కాబట్టి. సో కాబట్టి మనం ఏం చేస్తాం, నేను ఈ 2 స్టేట్ ఫైల్స్ ని తీసేసి మీకు, అంటే ఆల్రెడీ ఉంటే కూడా మైగ్రేట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఫస్ట్ డిప్లాయ్ చేద్దాం. నిన్న మనం ఏం చేసాం, ఇట్లా మనం రిసోర్స్ గ్రూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి రిసోర్స్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను మీకు. టెరాఫామ్ లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే మనకి మీకు మన కోడ్ ని సపరేట్ ఫైల్స్ గా పెట్టుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసారనుకోండి, రిసోర్స్ గ్రూప్ వరకు మనం ఇట్లా సపరేట్ గా పెట్టుకున్నాం కదా. తర్వాత మీకు వర్చువల్ నెట్వర్క్స్ అండ్ సబ్ నెట్స్ కావాలనుకోండి మీకు, ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఏం చేస్తాను, 3.vnet.tf అంటాను మీకు వర్చువల్ నెట్వర్క్స్ కావాలా. సో వర్చువల్ నెట్వర్క్స్ కి మనం ఏం చేయొచ్చు, కోడ్ ఎలా ఉంటుంది మీకు, నేను ఏం చేస్తానంటే మనకి B37 ఇక్కడ దీన్ని యూస్ చేసుకుంటాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీనెట్ కావాలనుకోండి, మీకు వీనెట్ కావాలనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే తీసుకొచ్చి ఇలా ఇవ్వచ్చు అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి రిసోర్స్ అని చెప్పి అజూర్ ఆర్ఎం వర్చువల్ నెట్వర్క్ మీకు వీనెట్ 1 అని చెప్పి మీకు పేరు ఏమిస్తున్నాం, మనకి ఇక్కడ మీకు కావాల్సిన పేరు ఇచ్చుకోవచ్చు అనమాట. నా ఇంపార్టెంట్ ఏమవుతుందంటే, ఇక్కడ ఐడల్ గా అయితే నేను కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి హెలో -vnet 1 అని ఇట్లా ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, కరెక్టే యాక్చువల్ గా. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఏదైతే రిసోర్స్ గ్రూప్ ఇస్తామో ఆ పేరు తీసుకొని ఇవ్వాలన్నమాట. సో కాబట్టి వన్ థింగ్ ఐ కెన్ డూ హియర్ ఈస్, ఇక్కడ తీసుకొచ్చి మనకి ఈ రిసోర్స్ గ్రూప్ పేరు ఉంది కదా, అదే వాడుకోవచ్చు అనమాట, నేను వాడుకొని చేయొచ్చు. కాకపోతే ఇదంతా కూడా హార్డ్ కోడింగ్ అంటారండి మీకు, ఇదంతా కూడా స్టాటిక్ కోడింగ్ అంటారు. ఎందుకంటే రేపు పొద్దున్న నేను మీకు కోడ్ ఇచ్చాను అనుకోండి, మేబీ మీరు AZB38 కాకపోవచ్చు, మీ నెక్స్ట్ బ్యాచ్ అనుకోండి 39 వాడాలి కదా అట్లా. సో కాబట్టి మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇలాంటివన్నీ కూడా వేరియబులైజ్ చేయాలి బేసిక్ గా. అంటే మీకు అనుగుణంగా మేబీ మీరు వెస్ట్ యుఎస్ లోనో లేకపోతే ఇండియాలోనో డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు, అవునా? అటువంటప్పుడు ఇవి ఇలా హార్డ్ కోడ్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే వేరియబులైజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో వేరియబులైజ్ కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇట్లా కింద కోసం మీకు variables.tf అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తాం మీకు. variables.tf అని చెప్పి మనకు కావాలనుకుంటే యాక్చువల్ ఇక్కడే క్రియేట్ చేయొచ్చు టు మేక్ యూ టు అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తాను, వేరియబుల్ అని చెప్పి మీకు నేనేం చేస్తాను, RG_name అని చెప్పి మనం ఇలా ఇవ్వచ్చు. అలాగే మనకి ఇక్కడే డిక్లేర్ చేయొచ్చు మీకు, వేరియబుల్ అని చెప్పి డిక్లేర్ చేసి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ లొకేషన్ అని ఇవ్వచ్చు మీకు. మీరు చూస్తే వేరియబుల్ లొకేషన్ అని ఇవ్వచ్చు యాక్చువల్గా మీకు. సో అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ డిక్లరేషన్ అనమాట. మనం కావాలనుకుంటే వాల్యూ కూడా పాస్ చేయొచ్చు మీకు డిఫాల్ట్ గా మీకు ఏదైనా ఒక వాల్యూ కావాలనుకోండి, మీకు డిఫాల్ట్ వాల్యూ కావాలనుకోండి, మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు ఐ థింక్ డిఫాల్ట్ అనుకుంటాను మీకు అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు కావాలనుకుంటే ఎనీథింగ్, సో నేను ఏం చేస్తాను ఇలా ఇస్తాను మీకు. అలాగే లొకేషన్ ఉందనుకోండి మీకు,
డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇలా ఇద్దాం బై ద వే. సో కాబట్టి ఇలా వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా హార్డ్ కోర్ చేయకుండా వార్ డాట్ అని ఇచ్చామనుకోండి, వార్ డాట్ అని చెప్పి మీకు ఏమొస్తుంది, మీకు ఆర్జీ నేమ్ అని ఇస్తే మీకు ఏమొస్తుంది, మీకు ఇలా వస్తుంది. లేదా RG1 నేమ్ అని ఇద్దాం, ఈజీగా ఉంటుంది. RG1 నేమ్ అని ఇద్దాం. అలాగే ఇక్కడికి వచ్చి వార్ డాట్ లొకేషన్ ఇద్దాం, మీకు వార్ డాట్ లొకేషన్ అని ఇద్దాం. సో కాబట్టి ఎప్పుడన్నా కూడా టెరాఫామ్ కోడ్ లో మీకు వార్ అని కనిపించింది అనుకోండి, మీకు వార్ అనేది ఎక్కడన్నా కనిపించింది అంటే బేసిక్ గా ఇదేంటండి, మీకు ఇట్ ఈస్ బేసికల్లీ ఏ వేరియబుల్ అని. ఎక్కడైతే వార్ అని కనిపిస్తుందో దానికి కరస్పాండింగ్ గా ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా మీకు వేరియబుల్ అనేది డిక్లేర్ అయి ఉండాలి. అలాగే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి VNet1 ఉంది కదా, ఈ లోకల్స్ అనేది కాసేపు పక్కన పెడదాము. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే, నేను ఏదైతే నా వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాను, వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసేటప్పుడు ఏముంది ఇక్కడ మీకు, సో ఇది పక్కన పెట్టండి. ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాను, వర్చువల్ నెట్వర్క్ పేరు VNet1 ఇస్తాను. నాకు పేరు ఏం కావాలంటే, మనం ఏదైతే రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇస్తామో -VNet1 కావాలి. సో నేనేం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు మన రిసోర్స్ గ్రూప్ ఇది కదా, నేనేం చేస్తాను, ఇది తీసుకుందాం అండి. ఇది కాపీ చేసి నేను ఇక్కడికి వచ్చి మీకు డాలర్ ఓపెన్ బ్రాకెట్ ఉంది కదా, ఇలా ఇద్దాం, డాట్ నేమ్ అందాం మీకు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇట్లా తీసుకున్నప్పుడు మీరు మన పైన ఇచ్చిన ఈ రిసోర్స్ గ్రూప్ యొక్క పేరు ఏదైతే ఉంటుందో RG1 అని చూసారా, అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది మీకు. ఆటోమేటిక్ గా తీసుకొని అప్పుడు ఏమవుతుంది, AZ-B38 RG1-VNet1 అవుతుంది. అలాగే రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏంటి, రిసోర్స్ గ్రూప్ నేమ్ అంటే మీకు తెలిసిందే, ఇలా ఇద్దాం. ఓకే, అలాగే రిసోర్స్ గ్రూప్ లొకేషన్ ఇక్కడ ఉంది మీకు. నా మీకు ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ అయిందండి మీకు. ప్రస్తుతం నేను కామెంట్ అవుట్ చేసి పెడతాను. సో ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ అయింది, ఏంటది మీకు సేమ్ ఇన్నాక ఇక్కడ డిక్లేర్ చేసినట్టే ఇక్కడ నుంచి కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడ కూడా ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. ఆ వేరియబుల్ వచ్చి VNet1 Cider1 అంటాం. ఆర్ సింపుల్ గా VNet1 Cider అని ఇచ్చారనుకోండి మీకు ఇలాగా. సో ఇక్కడికి వచ్చి మీరు ఏ వాల్యూ పాస్ చేయొచ్చు, మీకు ఇక్కడికి వచ్చి ఒక 10.38.0.0/16 పాస్ చేయొచ్చు మీకు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేయాలండి. మీకు నిజంగా పని చేస్తుందా లేదా, ఈ వేరియబుల్ వాల్యూస్ తీసుకుంటుందా లేదా చెక్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్ మీ కమ్ హియర్, ఇక్కడ నుంచి పవర్ షెల్ ఒకటి ఓపెన్ చేద్దాం. పవర్ షెల్ ఓపెన్ చేసి మనం ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఇక్కడ ఉంది కదా, దీన్ని తీసుకుంటాను మీకు. దీన్ని తీసుకొని నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇద్దాం మనం. ఇలా ఇచ్చి, సో అన్నిటికంటే స్టెప్ 1 ఏంటంటే మీకు ఇక్కడ .terraform అని ఉంటుంది, అది రెండు తీసేస్తాను యాక్చువల్గా మీకు. ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనకి టెరాఫామ్ ఎప్పుడు కూడా టెరాఫామ్ ఇనిట్ అంటాం. టెరాఫామ్ ఇనిట్ అంటే ఏంటి, మనకి ప్రొవైడర్ మాడ్యూల్స్ ఏముందో ఏవైతే మనం యూజ్ చేస్తామో దానికి సంబంధించిన మాడ్యూల్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయి. ప్లస్ మన రెస్ట్రిక్షన్ కూడా లాస్ట్ లో చెప్పినట్టు లాస్ట్ క్లాస్ లో మనకి చెప్పొచ్చు అనమాట, ఏ వర్షన్ కావాలా, ఏది డౌన్లోడ్ చేసినా మనం ఇక్కడ చెప్పొచ్చు మీకు. మీరు చూస్తే ఈ విధంగా ప్లగిన్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీకు. తర్వాత మనకి ఏముంది, టెరాఫామ్ వ్యాలిడేట్ ఫార్మేట్. ఫస్ట్ ఫార్మేట్ ఎందుకు, ఏదైనా కోడ్ అంతా ఇన్లైన్ లో ఉందా లేదా అని చెప్పి దానికోసం మనం ఏం చేస్తాం, టెరాఫామ్ ఫార్మేట్ చేస్తాం మనకి. ఓకే, సో నేను ఏం చేస్తాను, టెరాఫామ్ FMT అంటాను మీకు. తర్వాత వ్యాలిడేట్ అంటానండి మీకు. అంటే ఏమన్నా వ్యాలిడేటెడ్ ఏదైనా వేరియబుల్స్ మిస్ అయినాయా అన్నప్పుడు మీకు ఇక్కడ ఏదైనా తప్పులు తడికలు ఉన్నాయా అన్నప్పుడు మీకు ఇక్కడ వస్తుంది అనమాట. సో అంటే నా ఉద్దేశం ఏంది, ఇక్కడికి వస్తాను నేను VNetకి వచ్చినప్పుడు కావాలని వార్ నాట్ Cider1 అని ఇచ్చాను అనుకోండి. యాక్చువల్గా మీకు తెలుసు అది లేదని చెప్పి మనం వ్యాలిడేట్ అందాం. బేసిక్ గా మీకు వ్యాలిడేట్ అందాం. సో వేరియబుల్ డిక్లేర్ చేయాలి, అవునా. మీరు చూస్తే మనం వేరియబుల్ డిక్లేర్ చేయాలి, కానీ వేరియబుల్ వాడాము యాక్చువల్గా. అలాంటప్పుడు ఏం చేయాలంటే దట్ సింటాక్స్ తప్పుగా చెప్తుంది చూడండి, హ్యాస్ నాట్ బీన్ డిక్లేర్డ్ అని వచ్చింది చూడండి. ఇట్లా అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కామా ఇచ్చాను అనుకోండి, ఏదైనా సింటాక్స్ తప్ప ఏమైనా ఉందనుకోండి మీకు అక్కడ కూడా చూపిస్తుంది అనమాట మీకు. ఓకే, ఇది సరే అంతా అనుకున్నాక నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మీకు టెరాఫామ్ ప్లాన్ రన్ చేయొచ్చు, విచ్ ఇస్ డ్రై రన్ అనమాట. మీకు టెరాఫామ్ ప్లాన్ అంటే డ్రై రన్ యాక్చువల్గా. లెట్స్ సీ,
సో ఇక్కడ ఏం చేస్తుంది మీకు ఐడి ఇన్కరెక్ట్ అట్రిబ్యూట్ వాల్యూ అడ్రస్ స్పేస్ వార్ ఎక్కడ చూడండి మీకు అప్లై చేసినప్పుడు వీనెట్ లైన్ నెంబర్ 13కి వచ్చినప్పుడు అడ్రస్ స్పేస్ వార్ డాట్ వీనెట్ వన్ సైడర్ అని ఇచ్చింది మీకు. ఏం చేస్తాను ఇక్కడ వేరియబుల్ వీనెట్ వన్ సైడర్ వార్ డాట్ వీనెట్ సైడర్. సో ఏం చెప్తా చదువు ఫస్ట్ ఎర్రర్ కరెక్ట్ ఇన్కరెక్ట్ అట్రిబ్యూట్ వాల్యూ ఈజ్ ఇన్అప్రోప్రియేట్ ఇన్ అడ్రస్ స్పేస్ లిస్ట్ ఆఫ్. ఓకే సో ఏం జరిగిందంటే ఇవ్వాల్సింది నేను ఏం చేయాల్సింది ఇది చూడండి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ రిక్వైర్డ్. లిస్ట్ కావాలి అంటే నేను ఇవ్వాల్సింది ఏంటంటే ఎయిదర్ ఇలా అన్నా ఇవ్వాలా లేకపోతే ఇక్కడన్నా ఇవ్వాలన్నమాట ఇట్లా బ్రాకెట్. సో ఇట్లా ఇద్దాం మీకు. ఎందుకంటే ఒక వీనెట్ కి మల్టిపుల్ ఐపీ రేంజెస్ ఉండొచ్చు చూసారా. లేదా ఇంకో వే ఏంటంటే వన్ థింగ్ ఐ కెన్ డూ హియర్ ఈస్ ఒక మేబీ మల్టిపుల్ సబ్నెట్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక పని చేయొచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇట్లా ఇచ్చాను అనుకోండి అప్పుడు నేను ఇది ఇవ్వాల్సిన పని లేదు మీకు. ఇలా ఇచ్చాను అనుకోండి మీకు సో ఎర్రర్ చదవడం బాగా నేర్చుకోవాలండి, అండర్స్టాండ్ చేసుకోవడం మనకి ఏంటి ఆ ఎర్రర్ ఏం చెప్తుంది. ఎందుకంటే అది చేయలేకపోతుంది కాబట్టి మనకి చెప్తుంది చూసారా. ఇప్పుడు 2 తీసుకుంటుంది. సరే నెక్స్ట్ ఏం చేస్తాను నేను టెరాఫార్మ్ అప్లై హైఫన్ ఆటో అప్రూవ్ అంటే మన అప్రూవల్ కోసం వెయిట్ చేయకుండా మామూలుగా అది మళ్ళీ డ్రై రన్ చేసి మీరు ఎస్ అని ఇవ్వాలా. అది అవసరం లేకుండా మీరు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయమని చెప్తాం. మీరు చూసినట్లయితే ఫస్ట్ డ్రై రన్ చేసింది ఆ తర్వాత మీకు ఎగ్జిక్యూట్ చేస్తుంది మీకు ఇక్కడ. ఓకే సో రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది ఆ తర్వాత వీనెట్ వన్ కూడా మీకు క్రియేట్ అవుతుంది మీకు. ఓకే డన్ అయిపోయిందండి మీకు. నా టెరాఫార్మ్ ఏం చేస్తుంది తను ఏ చేంజెస్ చేసినా కూడా తీసుకొచ్చి ఆబ్వియస్ గా ఈ స్టేట్ ఫైల్ ఇక్కడ పెడుతుంది అనమాట. తర్వాత మీరు ఏమైనా అడిషనల్ గా అప్డేట్ చేశాను అనుకోండి మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంతో పాటు నేను ఇంకోటి ఇద్దాం అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 172 17 కూడా ఇద్దాం అనుకుంటున్నాను మీకు. ఓకే ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు అప్డేట్ అవుద్ది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిస్టింగ్ స్టేట్ ఫైల్ మీరు చూస్తే ఎగ్జిస్టింగ్ స్టేట్ ఫైల్ మీకు రీనేమ్ అవుతుంది మీకు. మీరు చూస్తే రీనేమ్ అయిపోయి మీకు అప్డేట్ అవుతుంది అనమాట మీకు. సో మీకు క్రియేట్ అవుతుంది. ఓకే డన్. సో బ్యాక్ వచ్చాం అనుకోండి ఇక్కడ మీకు చూసారు ఆల్రెడీ ఉన్న స్టేట్ ఫైల్ terraform.tf state.backup అయిపోతుంది. కొత్త చేంజెస్ అని కూడా కొత్త దాంట్లో వస్తుంది. ఈ సీరియల్ నెంబర్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు సీరియల్ నెంబర్ ఏమో చూడండి 3 ఉంది మీకు, ఇప్పుడు సీరియల్ నెంబర్ 5 ఉంది అనమాట మీకు. సో అలాగే మనం ఇక్కడికి వచ్చి మనం చెక్ చేసాం అనుకోండి వర్చువల్ నెట్వర్క్స్ కి వచ్చాం అనుకోండి మీకు. వర్చువల్ నెట్వర్క్స్ కి వచ్చినప్పుడు మీరు చూస్తే AZB38RG1 VNet1 వచ్చింది చూడండి. దీని లోపలికి వద్దాం. దీని లోపలికి వచ్చి మనకు ఇక్కడికి వచ్చి అడ్రస్ స్పేస్ కి వచ్చాం అనుకోండి మీకు. అడ్రస్ స్పేస్ కి వస్తే మీరు చూసినట్లయితే మీకు ఏముందండి ఇట్లా వచ్చింది చూడండి మీకు. ఓకే రైట్. నౌ నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఇక్కడున్న ఈ స్టేట్ ఫైల్ ఇక్కడ పెట్టడం సేఫ్టీ కాదు యాక్చువల్గా. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి మొత్తం డిలీట్ అయిపోయింది స్టేట్ ఫైల్ పోతే మళ్ళీ మీరు మాన్యువల్ గా అంతా ఇంపోర్ట్ చేసుకోవాలా. సో కాబట్టి స్టేట్ ఫైల్ ని మనం మూవ్ చేయాలా. దానికోసం మనం ఏం చేసాం అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బ్యాక్ ఎండ్ అని ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు. అది ఎలా ఉంటుందంటే మీకు బ్యాక్ ఎండ్ అనేది ఇలా ఉంటుందండి మీకు. సో మనం ఏం చేస్తాము ఇలా ఇస్తాం. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ వచ్చి బ్యాక్ ఎండ్ అని చూసినప్పుడు టెరాఫార్మ్ కి అర్థం అవుద్ది. ఓకే ఇక్కడ ఉన్న స్టేట్ ఫైల్ ని నేను వేరే దగ్గరికి మూవ్ చేయాలా అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి బ్యాక్ ఎండ్ అజూర్ RM అది AWS అయితే AWS S3 ఉంటుంది మీకు. రిసోర్స్ గ్రూప్ నేను ఏం చేస్తానంటే సపరేట్ గా నా దగ్గర ఒక రిసోర్స్ గ్రూప్ ఉంది మనకి. అంటే రెగ్యులర్ గా కామన్ గా వాడే అన్ని కూడా దీంట్లో పెడుతూ ఉంటాను. కామన్ RG ఉంది చూసారా, ఈ కామన్ RGలు అన్ని ఉంటాయి అనమాట మీకు.
మీరు చూస్తే ఇక్కడ అన్నీ ఉంటాయి మీకు. సో మీకు ఏదైనా క్రియేట్ చేసినా కూడా అన్ని మీకు ఈ విధంగా పెట్టి ఉంచుతాం. సో నేనేం చేస్తానంటే స్టోరేజ్ అకౌంట్స్కి వద్దాం. మీకు స్టోరేజ్ అకౌంట్స్కి వచ్చినప్పుడు ఇక్కడ ఒక టీఎఫ్ స్టేట్ అని ఒకటి చూసి డిలీట్ చేస్తాను, ఎందుకంటే కొత్త స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. లెట్ మీ డిలీట్ దిస్. దీన్ని డిలీట్ చేస్తాను మీకు. అలాగే కామన్ ఆర్జీలో అన్నెసరీ ఏమేమి ఉన్నాయని చెక్ చేశాను అనుకోండి. మీకు ఈ 37 లాక్స్, తర్వాత 37 జోన్ ఒకటి అన్నెసరీగా ఉంది, తర్వాత B37 కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఇవి రిమూవ్ చేస్తాను. యాక్చువల్గా చాలా నుంచి పెండింగ్ ఉన్నాయి, రిమూవ్ చేయాల్సింది. సరే, స్టోరేజ్ అకౌంట్స్ కు చేంజ్ చేద్దాం మనం. క్రియేట్ ఏ స్టోరేజ్ అకౌంట్ అని చెప్పి మీకు B38 స్టేట్ ఒకటి తీసుకుంటాను, తీసుకొచ్చి కామన్ ఆర్జీలో ఇస్తాను మీకు. చేసి మనకి ఇది అవసరం లేదు, LRS సరిపోతుంది. సో రివ్యూ అని చెప్పి నేను ఏం చేస్తాను, క్రియేట్ చేస్తాను. మనకి మీకు స్టోరేజ్ అకౌంట్ ఇక్కడ క్రియేట్ చేద్దాం. లెట్ ఇట్ క్రియేట్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి B38 TF స్టేట్ అని ఇద్దాం. దాని లోపల కంటైనర్ నేమ్ వచ్చి మీకు TF స్టేట్ అనే ఒక బ్లాబ్ కంటైనర్. సో నేను ఏం చేస్తాను, B38 TF స్టేట్ అని ఆ ఫైల్ అనమాట. అంటే స్టేట్ ఫైల్ పేరు ఇట్లా టెరాఫామ్ లో TF స్టేట్ అని ఇచ్చుకోవచ్చు, గుర్తుపట్టడానికి ఇలా ఇచ్చుకుంటాం అనమాట. ఎప్పుడైతే మనం నెక్స్ట్ మళ్ళీ టెరాఫామ్ యాజ్ ఆఫ్ నో మీరు చూస్తే 2 ఫైల్స్ లో కూడా కోడ్ డేటా ఉంది చూడండి మీకు, 2 డేటా ఉంది కదా. ఎప్పుడైతే నెక్స్ట్ నేను టెరాఫామ్ ప్లాన్ రన్ చేశానో అది ఏం చేస్తుంది అంటే ఐడెంటిఫై చేస్తుంది, అదేంది బ్యాక్ ఎండ్ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఏమంటుందంటే టెరాఫామ్ ఇనిట్ రన్ చేయమంటుంది మీకు. సరే ఇది ముందు క్రియేట్ అయిందా లేదా చూద్దాం మీకు, ఎందుకంటే లోపల కంటైనర్ క్రియేట్ అవ్వాలా. సార్ ఇది కూడా టెరాఫామ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు కదండి, ఇది కూడా చేయొచ్చండి, కానీ మనం టెరాఫామ్ డెస్ట్రాయ్ చేసి ఇది కూడా డెస్ట్రాయ్ అయిపోతుంది, అందుకని సపరేట్ పెట్టాం అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కంటైనర్స్కి వచ్చి మీకు ఇక్కడ ఇదంటే ఈ పేరుతో అనమాట, ఇది కంటైనర్ అండ్ ప్రైవేట్ యాక్సెస్, మనం పబ్లిక్ యాక్సెస్ అంతా ఏమో క్రియేట్ అన్నాం. ఓకే డన్. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి సింపుల్ గా టెరాఫామ్ ప్లాన్ అంటే ఎర్రర్ ఇస్తుంది చూడండి మీకు, ఏమంటుంది బ్యాక్ ఎండ్ ఇనిషియలైజేషన్ ఈజ్ రిక్వైర్డ్, ఎందుకంటే బ్యాక్ ఎండ్ చేంజ్ చేశారు కాబట్టి. సో కాబట్టి టెరాఫామ్ ఇనిట్ అని మళ్ళీ మీరు రన్ చేయాలా. అప్పుడు ఏం చేస్తుందంటే మీకు చెప్తుంది ఆల్రెడీ మనకు లోకల్ గా ఒక బ్యాక్ ఎండ్ ఉంది, దాన్ని మైగ్రేట్ చేయాలనుకుంటున్నారా మీరు స్టోరేజ్ అకౌంట్ కి అని అడగాలి మిమ్మల్ని అడగాలన్నమాట. సో చూద్దాం. చూసారా, do you want to copy the existing state అన్నది మీకు, do you want to copy the existing state టువర్డ్స్ అనేది నేను ఏం చేస్తాను, ఎస్ అని ఇస్తానండి. సో ఇప్పుడు నీకు ఏం చేస్తుందంటే మీకు మీకు ఇది మైగ్రేట్ చేయాలన్నమాట. ఓకే డన్ అయిపోయిందా, నైస్. సరే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మనకి ఓకే ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చెక్ చేసాం అనుకోండి, ఇక్కడ మీకు TF స్టేట్ ఖాళీ అయిపోయి ఉంటుంది చూడండి, ఇంకా తీసేసి దాన్ని. సరే ఈ బ్యాకప్ ఫైల్ తో మనకి పెద్దగా పని లేదు, ఇది కూడా తీసేస్తాము. మరి స్టేట్ ఫైల్ క్రియేట్ అయిందా లేదా అంటే దీని లోపలికి వచ్చాను అనుకోండి, మీకు క్రియేట్ అయింది చూడండి, మీకు క్రియేట్ అయింది అనమాట. నా ఇక్కడ లీజ్ అనేది ఉంటుంది అనమాట. మనం టెరాఫామ్ అప్లై చేసేటప్పుడు ఏమవుద్దంటే ఇది లాక్ అవుద్ది యాక్చువల్గా, వేరే వాళ్ళు ఎడిట్ చేయకుండా. బట్ యాజ్ ఆఫ్ నో మీరు చూస్తే 5:20 చేంజ్ ఉంది కదా. సరే ఫైన్, లెట్స్ డూ వన్ థింగ్. సో వీనెట్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ బానే ఉంది. నా నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇట్లా దానికి సపరేట్ గా ఒక్కొక్క దానికి సపరేట్ గా వేరియబుల్స్ పెట్టుకుంటే కష్టం అండి, ట్రాక్ చేయడం కష్టం అయిపోద్ది. అందుకే రికమెండెడ్ ఇలా పెట్టాం అనమాట. మనం ఏం చేస్తాం, వేరియబుల్స్ అన్ని ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ లో పెట్టుకుంటాం, విచ్ ఈస్ దిస్ వన్ బై ద వే. చూసారా, అన్ని కూడా వేరియబుల్స్ అంతా కూడా ఒక దగ్గర పెట్టుకోవాలి మనకి. నేను ఒక దగ్గర అంటే ట్రాకింగ్ ఈజీగా ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చి వీనెట్ అయిపోయింది కాబట్టి నేను ఏం చేస్తాను, అడిషనల్ గా సబ్నెట్స్ క్రియేట్ చేద్దాం మీకు. ఓకే, మనం సబ్నెట్స్ క్రియేట్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తాను, మీకు
ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే fourth.subnets.tf అని చెప్పి ఇలా ఇద్దాం మీకు. ఇలా ఇచ్చినప్పుడు నౌ ఇక్కడ కూడా చాలా స్టాటిక్ ఉందన్నమాట. చూస్తే వెబ్ సర్వర్స్ అని, యాప్ సర్వర్స్ అని, డేటాబేస్ సర్వర్స్ అని ఇలా ఇచ్చినాము. ఇది ఒక రకంగా రిపీట్ చేస్తున్నామండి కోడ్ ని. మీరు చూస్తే రిపీట్ చేస్తున్నాం. సో నా ప్లాన్ ఏంటంటే మనకి వీనెట్ లాగా ఇక్కడికి వచ్చారనుకోండి, వీనెట్ లాగా మనకి సబ్నెట్ పేరు కూడా ఇవ్వాలనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, తీసుకొచ్చి మీకు ఇట్లా ఇచ్చామనుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసి యాజ్ ఇట్ ఈస్ గా యాప్ సర్వర్స్ డిబి సర్వర్స్ ని క్రియేట్ చేస్తాను మీకు. ఓకే, సో ఆటోమేటిక్ గా నేమ్ తీసుకొని డిప్లాయ్ అయిపోతుంది. సార్ రిసోర్స్ గ్రూప్ నేమ్ వీనెట్ నేమ్ సరాసరి మీకు వీనెట్ 1, అదే వీనెట్ 1 అనేది ఇచ్చింది మనం. వీనెట్ 1 నేను ఇచ్చా. సో కాబట్టి వచ్చేసింది మీకు. కానీ ఇక్కడ చూస్తే మీకు సబ్నెట్ ప్రిఫిక్స్లు మీరు చూసారా, ఈ విధంగా ఉంటుంది అనమాట. మీకు సబ్నెట్లు ఇవ్వాలి కదా. సో కాబట్టి నేను ఏం చేయాలా, ఇంకొక 3 వేరియబుల్స్ తీసుకోవాలి మనకి. ఓకే, సో ఇక్కడ సబ్నెట్ 1 ప్రిఫిక్స్, సబ్నెట్ 2 ప్రిఫిక్స్, సబ్నెట్ 3 ప్రిఫిక్స్ అని చెప్పి నా రియల్ టైంలో మనం ఇలాగా డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వమండి మనకి. మీరు చూస్తే రియల్ టైంలో డిఫాల్ట్ వాల్యూస్ అనేది మనం ఇవ్వమన్నమాట. మీరు గమనించినట్లయితే మీకు. సో ఇలా కూడా ఇవ్వకూడదు యాక్చువల్గా మనకి. ఇలాగ డిఫాల్ట్ వాల్యూస్ ఇస్తే ఏమైపోతుంది, అదేం నేరం కాదు, కానీ తెలియక ఎగ్జిక్యూట్ చేస్తే అనవసరంగా క్రియేట్ అయిపోయి. అందుకని మనం ఏం చేస్తామంటే దీనికి వాల్యూస్ పాస్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తామంటే, ఎందుకంటే వేరియబుల్స్ కూడా ఈస్ పార్ట్ ఆఫ్ కోడ్ అండి యాక్చువల్గా. సో కాబట్టి ఇలాంటి డిఫాల్ట్ వాల్యూస్ వాడడం కంటే కూడా there is something called terraform. ఎలా డిజైన్ చేయబడింది అంటే terraform.tfs ఆర్ terraform వేరియబుల్స్ అంటాం. మనం ఏం చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇవ్వచ్చు. అంటే అర్థం ఏంటంటే మీకు లెట్ మీ షో ఇట్ యు. పెట్టి సరే, నా టిఎఫ్ వార్స్ లో కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇలా తీసుకుందాం. ఇలా తీసుకొని మీకు ఇలా ఇచ్చి, సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా డైరెక్ట్ గా వాల్యూస్ ఇలా ఇస్తాం అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 10.38.1.0/24 అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం 2.0 3.0 ఇలా ఇచ్చుకుంటామండి మనకి. అంటే సెంట్రలైజ్ గా వేరియబుల్ వాల్యూస్ అని ఒక దగ్గర ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇవంతా కూడా సో వేరియబుల్ డిక్లరేషన్ ఇక్కడ చేస్తాము, దానికి కావాల్సిన వాల్యూస్ ఇక్కడ నుంచి పాస్ చేస్తాం అనమాట మీకు. ఓకే సరే, సో సేవ్ చేసి, ఇంతకు ముందు మనకి స్టేట్ ఫైల్ ఎక్కడుంది, మనకి ఇంతకు ముందు స్టేట్ ఫైల్ వచ్చి మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ చూసారా. అండ్ దెన్ 520 కదా చేంజ్ అయింది, మీరు చూసారు అనుకోండి 520కి చేంజ్ అయింది కదా. ఇప్పుడు అప్లై చేద్దాం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఆబ్వియస్ గా టెరాఫార్మ్ ప్లాన్ అని ఇచ్చాను ఫస్ట్. ఇప్పుడు కూడా ఫార్మేట్ టెరాఫార్మ్ వ్యాలిడేట్
టెరాఫామ్ అప్లై అనే ఇస్తాను మీకు. ఓకే, లెట్స్ సీ. ఓకే, నౌ నేను ఎస్ చేసే ముందు ఇక్కడికి వచ్చి రైట్ సైడ్ కి వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీరు చూస్తే లీజ్డ్ అని అంటాం. దీన్ని లాక్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇమాజిన్ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అడ్మిన్లు ఉన్నారు, వాళ్ళు ఒకేసారి డిప్లాయ్ చేశారు అనుకోండి. ఇమాజిన్ ఒకేసారి డిప్లాయ్ చేసినప్పుడు మరి అటువంటప్పుడు మీకు ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, నేను లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, shell.azure.com కొద్దాం, లెట్ ఇట్ కమ్. అంటే నిజంగా లాక్ వస్తుందా లేదా మీకు తెలియాలి కదా. నేను ఏం చేస్తాను, క్రెడిట్స్కి వచ్చి ఓపెన్ చేద్దాం. ఇస్తాను. సో నానో అని చెప్పి నేను ఏం చేస్తాను, provider.tf అని చెప్పి ఓపెన్ చేస్తాను. provider.tf ఎక్కడ ఉంది, నేనేం చేస్తాను, ఇట్లా తీసుకుందాం. ఓకే, సో ఆ తర్వాత కావాలని ఆర్జీ అని చెప్పి నేను ఎగ్జిక్యూట్ చేయలేండి, బట్ మీకు నిజంగా ఎర్రర్ వస్తుందా లేదా అని తెలియడానికి అనమాట. ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తాను మీకు. ఇలా ఇద్దాం మీకు. సో ఇది ఏం చేస్తుంది మీకు, ఓకే, నా ఇక్కడ నుంచి నేను టెరాఫామ్ ఆల్రెడీ ఇక్కడ అప్లైలో ఉంది చూడండి. మీకు అప్లై ఇంకా ఇచ్చేయాల, లీజ్డ్లో ఉంది. నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో సరే టెరాఫామ్ అప్లై అన్నాను అనుకోండి మీకు. నా ఇది లాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది చూసారా, ఇట్లా వస్తుంది అనమాట. మీరు చూసారా, ఇది క్లియర్ కట్ గా ఏం చెప్తుంది మీకు, అక్వైరింగ్ స్టేట్ లాక్ ఎర్రర్. ఇక చూడండి, డెస్క్టాప్ లో training@desktop వచ్చి అతను యూజ్ చేసిన 1.6 ఇట్లా పనిచేస్తాడు, ఇలా లాక్ వచ్చేస్తుంది అనమాట మీకు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, సమ్ టైమ్స్ ఇంటర్వ్యూస్ లో ఏమడుగుతారంటే, ఇద్దరు ముగ్గురు ఒకేసారి ఎడిట్ చేస్తే ఎలాగా అంటే, మనకి అజూర్ లో అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే బై డిఫాల్ట్ గా ఈ లీజ్ అని ఉంటుంది అనమాట మీకు. ఇక్కడ కొన్నిసార్లు ఏమవుద్దంటే లీజ్ రిలీజ్ కాదు, అటువంటిప్పుడు మాన్యువల్ గా బ్రేక్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి బ్రేక్ రిలీజ్ అనొచ్చు, బట్ చెప్తున్నాను యాక్చువల్ గా మీకు. సో కాబట్టి ఇలాగ ఇష్యూ వస్తుంది. బట్ ఎనీవే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఎస్ అని ఇద్దాం. మనకు కావాల్సిన సబ్నెట్స్ అన్ని కూడా క్రియేట్ అవ్వాలి మీకు. ఓకే, డన్. మీకు సబ్నెట్స్ కూడా మీకు క్రియేట్ అయిపోయిందండి. నెక్స్ట్ లైన్ లో ఏముందంటే, మీకు మీరు చూసినట్లయితే అదిగో స్టోరేజ్ అకౌంట్ కూడా క్రియేట్ చేయొచ్చు మీకు కావాలనుకుంటే. మీకు స్టోరేజ్ అకౌంట్ క్రియేట్, దాంట్లో కంటైనర్ కూడా క్రియేట్ చేయొచ్చు మీకు. సో నేను ఏం చేస్తాను మీకు, స్టోరేజ్ అకౌంట్ అని చెప్పి ఇలా ఇద్దాం మీకు. ఇది క్రియేట్ అయిపోయింది కదా, లాక్ రిలీజ్ అయ్యి ఉండాలా. బ్యాక్ వచ్చాం అనుకోండి, మీకు టిఎఫ్ స్టేట్ ఇంత ముందు 520 చేంజ్ అయింది చూడండి మీకు. ఇంకా చేంజ్ అవ్వాలా మీకు, 531 కి చేంజ్ అయింది, లాక్ రిలీజ్ అయిపోయింది మీకు. ఓకే, డన్. సరే, నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి స్టోరేజ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలా మీకు. ఇక్కడికి వచ్చి స్టోరేజ్ అకౌంట్ డీటెయిల్స్ అంతా ఓకే మీకు, కానీ ఇవి కూడా వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, సింపుల్ గా 38 అని చెప్పి మై ఫైల్స్
చేస్తాను అంటే స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసి ఇలా ట్యాగ్స్ ఇచ్చుకోండి. ఇక్కడ చూసారనుకోండి 2 వేరియబుల్స్ డిక్లేర్ అయ్యింది, ఎన్విరాన్మెంట్ బ్యాచ్ అని చెప్పి మీకు ఎన్విరాన్మెంట్ బ్యాచ్ అని చెప్పి. నా కిందకు వస్తే ఆ క్రియేట్ అయిన స్టోరేజ్ అకౌంట్ లోపల మనం ఏం చేస్తామంటే 3 కంటైనర్స్ క్రియేట్ చేస్తాం. నౌ ఇక్కడ యూజ్డ్ ఏ ఫంక్షన్, దిస్ ఈస్ బేసికలీ ఏ కౌంట్ ఫంక్షన్ అంటారండి. ఏమంటారంటే దిస్ ఈజ్ ఏ కౌంట్ ఫంక్షన్ అంటారు. కౌంట్ అంటే సింపుల్ గా మీకు నెంబరింగ్ అనమాట, ఇటరేషన్ అనమాట. ఇప్పుడు కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుందంటే ఇది మీకు 3 సార్లు రన్ అవుతుంది. మీకు ఇక్కడ 3 సార్లు రన్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను మీకు తెలియాలంటే ఇక్కడికి వచ్చి నేను కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే దాని అర్థం ఏంటంటే 1 2 3 కాదండి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇండెక్స్. మీకు 0 1 2 అనమాట. మీకు ఇప్పుడు నేను కావాలంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి మీకు యాప్ ఫైల్స్ అని ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి నేను కౌంట్ డాట్ ఇండెక్స్ అన్నాను అనుకోండి. మీకు అప్పుడు ఏమవుద్దంటే మీకు నేమ్ ఈజ్ ఈక్వల్ టు AZB38. మీకు ఫైల్స్ వచ్చేసరికి మీకు AZB38 మై ఫైల్స్. ఓ పని చేస్తాను, ఫైల్స్ కాకుండా అకౌంట్ అన్నాం మనం, AWS ఫైల్స్ ఇట్లా ఇచ్చిన ఇబ్బంది లేదు, 38 అని చెప్పి మీకు ఇక్కడ కూడా మార్చాలా. ఫైల్స్ అని ఇస్తే మీకు ఏమవుతుందంటే 3 స్టోరేజ్ అకౌంట్లు. అయితే ఏమవుతుందంటే AZB38 మై ఫైల్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి AZ38 మై ఫైల్స్ 0, మై ఫైల్స్ 1, మై ఫైల్స్ 2 అని వస్తుంది. అలా కాకుండా నేను ఏం చేస్తాను, మీకు +1 అని ఇచ్చాను అనుకోండి. మీకు +1 అని ఇస్తే మీకు ఏమవుతుందంటే ఆల్రెడీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 + 1 1 అవుతుంది. సో పని చేద్దాం, రేదర్ దాన్ అట్లా చేయడం కంటే ఇక్కడ నుంచి చేసుకుందాం. మనకి ఈ కౌంట్ ఇక్కడ ఇవ్వను నేను, అది స్టోరేజ్ అకౌంట్ ఇక్కడ మారుస్తుంది చూడండి. మీకు అప్పుడు ఏమవుతుంది, దాని లోపల యాప్ 01 02 03 అని చెప్పి ఒక ప్రైవేట్ యాక్సెస్ కంటైనర్ క్రియేట్ అవ్వాలి. సో అవుద్దో లేదో చూద్దాం మీకు. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ మనకి ఎప్పుడు కూడా ఫార్మేట్, వ్యాలిడేట్ అండ్ అప్లై. మీకు ఓకే, సో ఇది క్లియర్ గా చెప్తుంది, వేరియబుల్స్ డిక్లేర్ చేశారు ఆ వాల్యూస్ ఇవ్వలేదని చెప్తుంది. మీకు వేరియబుల్స్ మీ పాటికి మీరు 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తే దాని వాల్యూస్ ఏం లేదు అనుకుంటే ఫస్ట్ ఆబ్వియస్ గా మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ ఇచ్చేసి ఎన్విరాన్మెంట్ నేను ఏం చేస్తాను, డెవలప్మెంట్ అన్నాం, బ్యాచ్ వచ్చి B38 అన్నాం అనుకోండి మీకు. ఓకే, సో మళ్ళీ అప్లై అన్నాం మీకు. ఓకే, లెట్స్ సీ. ఓకే, సో ఎస్ అని ఇద్దాం. సో కాబట్టి నాకేం కావాలా, ఫస్ట్ ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అవ్వాలా మనకి. నా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మనం తీసుకున్నప్పుడు, స్టోరేజ్ అకౌంట్ కి మన టెరాఫామ్ కి ఎలా తెలుసు మీకు ఇది ముందు క్రియేట్ చేయాలా, దాని లోపల ఇది క్రియేట్ చేయాలా అని చెప్పి. సో టెరాఫామ్ లో ఏంటంటే డిపెండెన్సీ ఎలా వర్క్ అవుతుందంటే దెర్ ఆర్ ఇంప్లిసిట్ డిపెండెన్సీ అండ్ ఎక్స్ప్లిసిట్ డిపెండెన్సీ ఉంటుందండి. ఇంప్లిసిట్ డిపెండెన్సీ అని చెప్పి మీకు. నౌ ఇంప్లిసిట్ డిపెండెన్సీ అంటే ఏంటంటే మీకు సింపుల్ గా ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు విజిట్ అనదర్ కంట్రీ యు నీడ్ వీసా. ఓకే, మీరు చూసారు అనుకోండి, యు నీడ్ వీసా కావాలి, అది ఇంప్లిసిట్ డిపెండెన్సీ అన్నమాట మీకు.
మీకు ఇంప్లిసిట్ డిపెండెన్సీ, మీకు వేరే కంట్రీకి పోవాలంటే కంపల్సరీగా మీకు వీసా అనేది ఉండాలా. జస్ట్ అట్లీస్ట్ లెట్స్ టేక్ ఇట్, ఈవెన్ వీసా చాలా వరకు వీసా ఫ్రీ కూడా ఉంటాయి, అట్లీస్ట్ పాస్పోర్ట్ ఉండాలి. యు నీడ్ ఏ పాస్పోర్ట్. సో పాస్ ద పోర్ట్ విచ్ ఇస్ పాస్పోర్ట్ ఉండాలి. ఇది ఇంప్లిసిట్ డిపెండెన్సీ మీకు. ఓకే, నా అక్కడికి వచ్చినప్పుడు ఎక్స్ప్లిసిట్ డిపెండెన్సీ ఏంటి మీకు? మీకు యు నీడ్ లోకల్ కరెన్సీ టు స్పెండ్ అనమాట. మీకు ఎక్స్ప్లిసిట్ గా మీకు, బట్ నాట్ మ్యాండేటరీ. ఇట్స్ నాట్ మ్యాండేటరీ కదా. క్రెడిట్ కార్డు ఉంది అనుకోండి, మీరు స్పెండ్ చేసుకోవచ్చు మీకు, బట్ ఎక్స్ప్లిసిట్ గా డిపెండెన్సీ మెన్షన్ చేయాలనుకోండి మీకు, అది ఎక్స్ప్లిసిట్ డిపెండెన్సీ అనమాట. నౌ ఇక్కడ చూసారు అనుకోండి, ఇక్కడ మన టెరాఫామ్ కి ఎలా తెలుసు ముందు ఈ రిసోర్స్ ఎగ్జిక్యూట్ చేయాలా తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలా అంటే, మీరు చూసినట్లయితే చూడండి, స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అజూర్ RM స్టోరేజ్ అకౌంట్ డాట్ AZB ఫైల్స్ అని చెప్పి దీన్ని మెన్షన్ చేసాం. సో కాబట్టి దీనికి అర్థమవుద్ది, ఏమర్థమవుద్ది? ఓకే, ముందు ఈ స్టోరేజ్ అకౌంట్ ఉండాలా నేను ఇది క్రియేట్ చేయాలంటే. దిస్ ఈస్ బేసికల్లీ ఇంప్లిసిట్ డిపెండెన్సీ మీకు. అలాగే ఇక్కడ కూడా చూడండి, మీకు ఇప్పుడు సబ్నెట్స్ కి వచ్చాం అనుకోండి, సబ్నెట్ క్రియేట్, ఈ 3 సబ్నెట్లు క్రియేట్ అవ్వాలంటే చూడండి, రిసోర్స్ గ్రూప్ నేమ్ ఉండాలా. ఇది ఇంప్లిసిట్ డిపెండెన్సీ, ఇది ఇంప్లిసిట్ డిపెండెన్సీ, అవునా? ఇక్కడ కూడా ఇది ఇంప్లిసిట్ డిపెండెన్సీ, ఇంప్లిసిట్ డిపెండెన్సీ మీకు ఇది. అలాగే వీనెట్ కి వచ్చాం అనుకోండి, వీనెట్ క్రియేట్ అవ్వాలంటే మీకు బేసిక్ గా మీకు రిసోర్స్ గ్రూప్ ఉండాలి. ఇది ఇంప్లిసిట్ డిపెండెన్సీ అన్నమాట మీకు. ఎక్స్ప్లిసిట్ డిపెండెన్సీ అంటే మీకు డిపెండెన్సీ లేదు యాక్చువల్ గా మీకు, అప్పుడు మీకు డిపెండ్స్ ఆన్ ఒక స్టేట్మెంట్ వాడచ్చు. మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇంతకీ ఇది క్రియేట్ అయిందా లేదని చెక్ చేయడానికి నేను ఏం చేస్తాను, లెట్స్ గో టు స్టోరేజ్ అకౌంట్. ఇక్కడ స్టోరేజ్ అకౌంట్స్ కి వస్తాను మీకు. ఓకే, సో స్టోరేజ్ అకౌంట్స్ కి వచ్చినప్పుడు AZB38 మై ఫైల్స్ అని ఉందండి. దీని లోపలికి వెళ్ళి నేను కంటైనర్స్ కి వచ్చాను అనుకోండి, మీకు కంటైనర్స్ కి వస్తే మీరు చూసారా యాప్ 01, 02, 03 వచ్చింది. నేను ఇక్కడికి వచ్చి దాన్ని కాస్త మీరు చూసారు అనుకోండి, ఇక్కడ దాన్ని కాస్త 6 చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుద్ది 3, అది 3, 4, 5 అవుద్ది మీకు, అవునా? మీరు రన్ చేసినప్పుడు మీకు ఇక్కడికి వచ్చి మనకి ఇట్లా అప్లై అన్నాను అనుకోండి, మీకు ఓకే. సో ఆబ్వియస్ గా 3 టు యాడ్ అని చెప్పి మీకు కౌంట్ పెరిగింది కాబట్టి అది అది గుర్తుపడుతుంది కాబట్టి ఏం చేస్తుంది మీకు, ఓకే, ఇంకో 3 టు యాడ్ వస్తుంది చూడండి. ఎస్ అంటే మీకు క్రియేట్ అయిపోవాలన్నమాట. సో ఈ విధంగా స్టోరేజ్ అకౌంట్ లో మనం ఇలా డీల్ చేయొచ్చు యాక్చువల్ గా మీకు. సో నెక్స్ట్ వచ్చి దాని లోపల నెట్వర్క్ సెక్యూరిటీ NSG క్రియేట్ చేయాలండి మీకు. మీరు చూసారు అనుకోండి, NSG క్రియేట్ చేయాలి. సో నేనేం చేస్తాను మీకు, మనకి 6.NSG అంటారు, 6.NSG అని చెప్పి నేను ఇక్కడ ఇచ్చాం అనుకోండి. మీరు చూస్తే ఇక్కడ మళ్ళీ కౌంట్ వాల్యూ ఇచ్చాను చూడండి, ఇక్కడ కౌంట్ వాల్యూ అని ఇచ్చాను. అయితే మనం ఏం చేస్తామంటే, కౌంట్ మీకు ఆల్రెడీ తెలుసు, మీకు కౌంట్ అనేది ఆల్రెడీ తెలుసు, లొకేషన్ తెలుసు, రిసోర్స్ గ్రూప్ నేమ్ తెలుసు. అయితే పేరు దగ్గర నేను ఒక కొత్త ఎక్స్ప్రెషన్ వాడాను యాక్చువల్ గా. సో కౌంట్ వచ్చి ఒక ఫంక్షన్, ఎలిమెంట్ కూడా ఒక ఫంక్షన్ అండి మీకు, ఎలిమెంట్ కూడా ఒక ఫంక్షన్ అన్నమాట మీకు. నౌ ఈ ఎలిమెంట్ అనేది ఏం చేస్తుందంటే, మీకు ఎలిమెంట్ పనిచేసే విధానం ఏంటంటే, దాని సింటాక్స్ ఎలిమెంట్ వచ్చి ఒక లిస్ట్ తీసుకుంటుంది, అలాగే ఇండెక్స్ ఒకటి తీసుకుంటుంది. ఇండెక్స్ ఒకటి, లిస్ట్ అంటే ఏంటి, ఇందాక మీకు చూపించినప్పుడు ఇదిగోండి, ఇది మనం వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కదా. మీకు లిస్ట్ ఎలా ఉంటుందంటే, మీకు లిస్ట్ ఇలా ఉంటుంది చూడండి. NSG అని చెప్పి నేను వేరియబుల్ ఇచ్చాను అనుకోండి, లిస్ట్ లో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. నా లిస్ట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లిస్ట్ అంటే దాని అర్థం ఏంటంటే, దట్ మీన్స్ ఇట్ కంటైన్స్ ఇండెక్స్ అన్నమాట మీకు. ఇండెక్స్ అంటే ఏంటి, దీని ఫస్ట్ దాని వాల్యూ లిస్ట్ లో ఏమవుద్ది అంటే ఎప్పుడు 0 అవుద్ది,
రెండో దాని వాల్యూ వచ్చి 1 అవుద్ది, మూడో దాని వాల్యూ వచ్చి 2 అవుతుందండి. మీకు మూడో దాని వాల్యూ వచ్చి మీకు 2 అవుతుంది అనమాట మీకు. ఓకే, సో కాబట్టి కాబట్టి మనం ఏం చేస్తాం, ఎలిమెంట్ దగ్గర నేను వార్ డాట్ ఎన్ఎస్జి అన్నాను అనుకోండి. మీకు వార్ డాట్ ఎన్ఎస్జి అన్నప్పుడు మీరు చూసినట్లయితే మీకు ఈ విధంగా మనకి ఈ మొత్తం ఆ లిస్ట్ లోకి వెళ్తాయి. మీకు మీరు చూస్తే ఈ మొత్తం కూడా ఆ లిస్ట్ లోకి వెళ్తాయి. సో ఆ తర్వాత వచ్చి ఇండెక్స్ అంటే మనకి కౌంట్ డాట్ ఇండెక్స్ అండి. కౌంట్ డాట్ ఇండెక్స్ అన్నప్పుడు కౌంట్ డాట్ ఇండెక్స్ 0 అయింది అనుకోండి, ఫస్ట్ వాల్యూ తీసుకుంటుంది. కౌంట్ డాట్ ఇండెక్స్ 2 అనుకోండి, అంటే 1 అని తీసుకుంటుంది, తర్వాత ఇది తీసుకుంటుంది అనమాట. అదే ఇక్కడ అనమాట. మీకు మీరు చూస్తే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాను కదా. సో కాబట్టి ఇక్కడ వార్ ఎన్ఎస్జి అని చెప్పి ఆబ్వియస్ గా నేను ఏం చేయాలా, వేరియబుల్ ఒక డిక్లేర్ చేయాలా. మీకు తర్వాత నేను ఏం చేస్తాను, ఇదంతా తీసుకొచ్చి ఎన్ఎస్జి ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇద్దాం మనం. సో అంటే ఏం జరుగుద్ది, మీకు 3 ఎనర్జీలు క్రియేట్ అవుతాయండి. మీకు 3 ఎనర్జీలు క్రియేట్ అవుతాయి. సో ఇది తర్వాత ఏం చేస్తామంటే దాన్ని తీసుకొచ్చి సబ్నెట్ కి అసైన్ చేసి, అన్ఫార్చునేట్ గా మనం ఏం చేస్తామంటే ఈ సబ్నెట్స్ అనేది కౌంట్ వాడలే యాక్చువల్ గా. మీకు నేను కౌంట్ వాడలేదు. సో దానివల్ల ఏమైపోతుంది మనకి, మీకు అసోసియేషన్ చేయాలంటే కొంచెం మాన్యువల్ గా చేయాలి యాక్చువల్ గా. నేను సరే దీన్ని కామెంట్ అవుట్ చేసి మీకు ఫస్ట్ ఇది అప్లై చేద్దాం మనం. సో మాక్సిమం టెరాఫామ్ తో మనం డీల్ చేసేటప్పుడు కోడ్ రిపీటేషన్ కాకూడదు. మనకి కోడ్ అనేది రిపీటేషన్ కాకుండా మనం చేయాల్సి వస్తుంది అనమాట మీకు. ఓకే, లెట్స్ సి. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఎస్ అని ఇచ్చాను అనుకోండి. సో మీకు 3 సెక్యూరిటీ గ్రూపులు క్రియేట్ అవుతున్నాయండి. మీకు 3 సెక్యూరిటీ గ్రూపులు క్రియేట్ అవుతాయి. సో ఏమేం పేర్లు తీసుకుంటాయి చూడండి, బ్యాక్ వచ్చి చెక్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్కి వచ్చాం అనుకోండి, మీకు చూస్తే యాప్ సర్వర్స్ ఎన్ఎస్జి ఇట్లా వచ్చింది అనమాట. నెక్స్ట్ దీన్ని సబ్నెట్స్ కి అసైన్ చేయాలి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం ఇలా మామూలుగా మాన్యువల్ గా చేయాలనుకోండి కోడ్ ని ఒక్కొక్క దానికి నాకు. సో ఇక్కడ నేను ఏం చేయాల్సి వస్తుంది, మీకు కంట్రోల్ ఫార్వర్డ్స్ పోతుంది అనమాట. ఎన్ఎస్జి అసోసియేషన్ హైఫన్ వెబ్ ఎస్విఆర్ అంటాను అన్నప్పుడు కౌంట్ ఒక్కొక్కటిగా చేయాలి. ఎందుకంటే ఈవెన్ దో ఇది కౌంట్ ఉన్నా కూడా మనం సబ్నెట్స్ ఉన్నాయి కదా, ఈ సబ్నెట్స్ ఒక్కొక్కటిగా క్రియేట్ చేసి సపరేట్ గా క్రియేట్ అది వచ్చిన ఇబ్బంది అనమాట మనకి. సో కాబట్టి నేను ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ మనకు అసోసియేషన్ చేసేటప్పుడు వెబ్ సర్వర్ అని చెప్పి సబ్నెట్ ఐడి అని ఇచ్చినప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుందంటే, మీకు మన సబ్నెట్ ఏంది అజూర్, ఇది తీసుకొని నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు డాట్ ఐడి అందాం. మీకు సార్ ఐడి అని మీకు ఎలా తెలుసు మీకు అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ లో డాక్యుమెంటేషన్ వెరిఫై చేసాం అనుకోండి. మీకు ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయినప్పుడు కిందకు వస్తే ఆర్గ్యుమెంట్ రెఫరెన్స్ అంటే ఏంటి, మీరు ఏమేమి ఇవ్వచ్చు అని చెప్పి ఇవ్వచ్చు. వన్స్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయిపోయినాక కొన్ని క్రియేట్ అవుతాయి, అవి యాట్రిబ్యూట్ అంటాం. కిందకి రండి, యాట్రిబ్యూట్ రెఫరెన్స్ లో మీకు ప్రతి సబ్నెట్ కి ఒక ఐడి క్రియేట్ అవుతుంది అనమాట. అదే నేను యాక్సెస్ చేస్తుంది ఇప్పుడు. సో కాబట్టి ఐడి అని ఇద్దాం ఇక్కడ. సో తర్వాత వచ్చి మీకు ఎన్ఎస్జి 0 అంటే వెబ్ సర్వర్స్ అనమాట. సో ఇట్లా నేను ఇది కోడ్ రిపీట్ చేసినట్టు అవుతుంది మీకు.
నెక్స్ట్ వచ్చి ఏం చేస్తాను, యాప్ సర్వర్ అంటాను మీకు. యాప్ సర్వర్ కి ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి, మనకి యాప్ సర్వర్స్ ఐడి NSG1 అని ఇవ్వాలి మీకు. తర్వాత DB సర్వర్స్ కి తర్వాత వచ్చి ఎట్లా ఇవ్వాలి మీకు అంటే 3 సెక్యూరిటీ గ్రూప్స్ కదా ఇక్కడ రావడానికి అనమాట మీకు. సో కాబట్టి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. You see? ఓకే, సో ఇది చూస్తే 3 టు యాడ్ అని చెప్పి ఎస్ అని ఇద్దాం మీకు. సో కాబట్టి అసోసియేషన్ క్రియేట్ అవుతుంది మీకు. సో మనం ఏ చేంజెస్ చేసినా కూడా అంతా కూడా వెళ్ళి స్టేట్ ఫైల్లో మీకు సేవ్ అవుద్ది అనమాట. ఒకసారి చెక్ చేయొచ్చు నిజంగా ఇది మనకి అసోసియేట్ అయ్యిందా లేదా అని మనం చెక్ చేయొచ్చు మీకు. ఓకే, క్రియేషన్ కంప్లీట్, క్రియేషన్ వెబ్ సర్వర్ అయిపోయింది, యాప్ సర్వర్ అయిపోయింది, ఫైనల్ గా మీకు వచ్చి DB సర్వర్ ఉంటుంది మీకు. కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఏం చేద్దాం ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ నెట్వర్క్స్కి వెళ్ళి దీని దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ సబ్నెట్స్ ఉన్నాయి చూడండి, సబ్నెట్స్ కొద్దాం. చూడండి అప్లై అయిందా, చూడండి ఫస్ట్ వెబ్ సర్వర్స్ కి వెబ్ సర్వర్స్ ఎనర్జీ అప్లై అయింది, యాప్ సర్వర్స్ కి యాప్ సర్వర్స్ ఎనర్జీ ఇదనమాట. అయితే రూల్స్ లేదు. సో నేను ఏమంటానంటే సెక్యూరిటీ గ్రూప్ ఉంది కానీ దాంట్లో ఇన్బౌండ్ రూల్స్ అవుట్ బౌండ్ రూల్స్ ఏం లేవు చూడండి, డిఫాల్ట్ రూల్స్ మాత్రమే ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, అందుకే మనం ఇక్కడికి వచ్చి రూల్స్ ఉంటాయి చూడండి, రూల్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎనర్జీ రూల్స్ కావాలి మనకి. రూల్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, అక్కడ ఏం కాంప్లికేషన్ ఏం లేదు. ఏ రూల్స్ కావాలో ఇక్కడ ఇచ్చేసారు అనుకోండి మీకు, మీరు చూసారు అనుకోండి మీకు ఇక్కడ ఉంటుంది మీకు NSG0 వచ్చేసరికి అన్ని కూడా మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే సేమ్ రూల్ అప్లై చేయాలనుకుంటున్నాను నేను యాక్చువల్గా మీకు సేమ్ రూలు మూడిటికి అప్లై చేయాలనుకుంటున్నాను. ఏది 3 ఎన్ఎస్జీలు ఉన్నాయి కదా, ఆ 3 ఎన్ఎస్జీస్ కి అప్లై చేయాలనుకుంటే NSG0.name ఇట్లా అనమాట. మీరు చూసారు అనుకోండి 0.name ఇట్లా సెక్యూరిటీ గ్రూప్ కి ఎలా చేయొచ్చు అంటే ఒక పని చేస్తాను చూడండి, count is equal to hold on guys 1 minute. ఓకే, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇద్దాం ఇచ్చి, సో నేనేం చేస్తాను ఇక్కడ ఎలిమెంట్ ఇవ్వడానికి ట్రై చేద్దాం ఇక్కడికి వచ్చి, కానీ లిస్ట్ ఏం లేదుగా సారీ గస్. మనం ఏం చేయొచ్చు, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్ప్లాట్ సింటాక్స్ అంటాము. అది ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు స్టార్ ఇవ్వచ్చు, స్టార్ అని చెప్పి కౌంట్ డాట్ ఇండెక్స్ అంటానండి మీకు. ఇలా ఇచ్చినప్పుడు నేను మిగతా అంతా కూడా కామెంట్ అవుట్ చేద్దాం అనండి. చేసినప్పుడు ఇది వస్తుందో రాదో చూద్దాం. అందుకే 3 సర్వర్లకి అప్లై అవ్వాలా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం అప్లై అన్నాను అనుకోండి మీకు, ఓకే. సో కాబట్టి 3 సార్లు రన్ అవ్వాలా, కోడ్ 3 సార్లు రన్ అయిపోయి
మన కౌంట్ ఇచ్చాం కాబట్టి అదే రూలు మూడిట్లో కూడా యాడ్ అవ్వాలి మీకు. యాప్ సర్వర్స్, డిబి సర్వర్స్, వెబ్ సర్వర్స్ 3 ఉంది కదా, మూడిటికి యాడ్ అవ్వాలన్నమాట మనకి. సో చూడండి 3 టు యాడ్. చూడండి డిబి సర్వర్స్ ఎన్ఎస్జి తీసుకుంది, సేమ్ రూలే. యాప్ సర్వర్స్ ఎన్ఎస్జి తీసుకుంది, వెబ్ సర్వర్స్ ఎన్ఎస్జి తీసుకుంది. ఎస్ అని ఇచ్చేయండి మీకు. ఇదేంటంటే టీసీపీ 80 రూల్ అనమాట మనకి. సో మనకు కావాలంటే అట్లా అన్నిటికీ కూడా ఇవ్వచ్చు అనమాట. సారీ, వచ్చి అన్నిటికీ ఇవ్వచ్చు. సో వెబ్ సర్వర్ రూల్ 443 మీకు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా తీసుకొని సో మళ్ళీ ఇలా ఇద్దాం మనకి. ఇలా ఇద్దాం. తర్వాత అలా కాకుండా సపరేట్ గా మీకు ఇవి కూడా 1 by 1 రూల్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట మీకు కావాల్సి వస్తే. మీకు ఇలా ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ పోర్ట్ అలౌ చేయాలంతా కూడా ఇక్కడ కూడా చేయొచ్చు మీకు. సో నెక్స్ట్ వచ్చి ఇది వచ్చే లోపల నెక్స్ట్ వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే కొన్ని ర్యాండమ్ పాస్వర్డ్స్ జనరేట్ చేయొచ్చండి మీకు. మీకు ర్యాండమ్ పాస్వర్డ్స్ కొన్ని జనరేట్ చేయొచ్చు అనమాట. ర్యాండమ్ పాస్వర్డ్స్ జనరేట్ చేసి దాన్ని తీసుకెళ్లి కీవాల్ట్ ఉంది కదా, ఎగ్జిస్టింగ్ కీవాల్ట్. నౌ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడ సేవ్ చేయాలా మనకి, మన కీవాల్ట్ మీకు ఎక్కడుందో తెలుసు. మీరు చూస్తే ఇక్కడ మీరు కాసేపట్లో అన్ని కూడా రావాలన్నమాట మీకు, యాడ్ అయిపోయింది చూడండి. సరే ఎనీవే, సో మనకి కీవాల్ట్ ఇక్కడ ఉంది కదా. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కీవాల్ట్ ని నేను క్రియేట్ చేయలేదండి, టెరాఫామ్ క్రియేట్ చేయలేదండి, ఇది ముందే ఉందన్నమాట. నాకేం కావాలంటే ఈ కీవాల్ట్ లోపల దీన్ని నేను వాడుకొని టెరాఫామ్ లో వాడుకొని దీని లోపల కొన్ని పాస్వర్డ్స్ క్రియేట్ చేయాలి. మీరు చూస్తే మీకు పాస్వర్డ్స్ క్రియేట్ ఎలా చేయాలా, ఫస్ట్ పాస్వర్డ్స్ ర్యాండమ్ గా ఒకటి ఉందన్నమాట. ఇట్స్ ర్యాండమ్ పాస్వర్డ్స్ అని చెప్పి మీకు ఒక ఫంక్షన్ ఉంది. అది ఏం చేస్తుందంటే మీకు ర్యాండమ్ గా పాస్వర్డ్ జనరేట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ర్యాండమ్ పాస్వర్డ్ వెబ్ సర్వర్స్ అని నాకు 3 పాస్వర్డ్లు జనరేట్ చేయాలా. ఒక్కొక్క పాస్వర్డ్ 16 క్యారెక్టర్స్ ఉండాలా, దాంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ వాడాలా, అవి కూడా ఈ 4 వాడాలా. సో 4 లోయర్ కేసు, 4 అప్పర్ కేసు, 4 స్పెషల్ క్యారెక్టర్స్, 4 అప్పర్ కేసు, 4 న్యూమరిక్ ఇట్లా రావాలా. ఇలా ఇవ్వచ్చు అనమాట. ఇదేంటంటే ఈ ర్యాండమ్ పాస్వర్డ్ అనేది సపరేట్ అన్నమాట. మీకు సపరేట్ అంటే మీకు సపరేట్ ఎలాగైతే ఇక్కడ ప్రొవైడర్ ఉందో, అజూర్ ప్రొవైడర్ ఉందో, ఇది కూడా సపరేట్ అన్నమాట. సో ఇది చెక్ చేసాం అనుకోండి మనకి. ఓకే, ఇది కాలేదు యాక్చువల్గా. హోల్డ్ ఆన్, రూల్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి మీకు. ఓకే, ఇది ఏం చేస్తుంది మీకు, సబ్స్క్రిప్షన్ సేమ్ priority and direction to learn more. ఓకే, ఎనర్జీ రూల్లో ఓకే ఏది ఎర్రర్ ఇస్తుంది, యాప్ సర్వర్ ఎన్ఎస్జి security room performing create update unexpected 400 with error, security rule conflict, security rules web servers rule 80 conflicts with the web servers. ఓకే, సేమ్ రూల్ ఇచ్చామో చూడండి మీకు. నేను ఏం చేస్తానంటే కిందకు వచ్చినప్పుడు ఇక్కడ 80 ఇచ్చున్నాము మీకు, అది వచ్చి 100 మీకు. ఇక్కడ మనకి ఈ సేమ్ ఒకటి ఉందండి మీకు. నేను ఏం చేస్తాను, ఒక 5 తర్వాత ఇక్కడ ఒక 6 ఇట్లా తీసుకుందాం. ఆల్రెడీ ఉండే ఉంది, ఏదైనా తీసుకొని ఇక్కడ అప్లై చేద్దాం. అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే 3 ర్యాండమ్ పాస్వర్డ్స్ కూడా జనరేట్ అవ్వాలి మీకు. చూడండి, మిస్సింగ్ రిక్వైర్డ్ ప్రొవైడర్ అంటుంది, టెరాఫామ్ ఇనిట్ రన్ చేయమంటుంది మీకు టెరాఫామ్ ప్రొవైడ్ చేయమంటుంది. నేను ఏం చేస్తాను, టెరాఫామ్ ఇనిట్, ఎందుకంటే మనం అది వాడాం కదా, మనకి ర్యాండమ్ పాస్వర్డ్ ప్రొవైడర్ వాడాం కదా, అందుకోసం. కాబట్టి 3 పాస్వర్డ్ జనరేట్ అవుతాయో లేదో చూద్దాం మనకి.
నా ఆ పాస్వర్డ్ జనరేట్ చేయడం ఒక విధంగా అయితే నెక్స్ట్ మనం ఏం చేయాలా ఆ పాస్వర్డ్స్ అంతటినీ కూడా మీకు ఓకే, ఇక్కడ చూస్తే 3 పాస్వర్డ్లు క్రియేట్ అయిందండి. కానీ ఆ పాస్వర్డ్ మీరు చూడలేరు, స్టేట్ ఫైల్‌లో ఉంటుంది. మనకేం కావాలంటే వీటిని తీసుకెళ్ళి ఇక్కడ మనం క్రియేట్ చేసిన కీ వాల్ట్‌లో రాయాల. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ కీ వాల్ట్ ఎవరు క్రియేట్ చేశారు? టెరాఫార్మ్ క్రియేట్ చేయాలి. ఇది ముందు నుంచి ఉంది. మరి టెరాఫార్మ్‌కి తెలియని ఇన్ఫర్మేషన్‌ని టెరాఫార్మ్‌కి చెప్పాలి అంటే ఎలా చేయాలంటే దానికి వి యూజ్ సంథింగ్ కాల్డ్ యాస్ ఎ డేటా సోర్స్ అని ఉంటుందండి. మీకు నేనేం చేస్తాను, మీకు సంథింగ్ కాల్డ్ యాస్ డేటా సోర్స్ అని ఉంటుందన్నమాట మీకు. చూడండి, డేటా అజూర్ ఆర్ఎం క్లయింట్ కాన్ఫిగ్ కరెంట్ అజూర్ కీవాల్ట్ అని చెప్పి ఇట్లా ఇస్తాం అనమాట మీకు. 8 దీన్ని కామన్ ఆర్జీలో తీసుకో అని చెప్తాం. అంటే ఇది అర్థం ఏంటంటే అజూర్ క్లయింట్ కాన్ఫిగ్ కరెంట్ అంటే ఏదైతే కరెంట్ గా మనం వాడుతున్నామో సర్వీస్ ప్రిన్సిపల్ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, దీన్ని తీసుకో అని చెప్తాం అనమాట. తీసుకొని నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ మనకి నా దానికి యాక్సెస్ ఇచ్చుకుంటాం అనమాట. ఏదైతే ఉందో B37 సర్వీస్ ప్రిన్సిపల్ యాక్సెస్ అని చెప్పి మీరు చూస్తే పైన చూడండి, ఈ డేటా డాట్ అజూర్ కీవాల్ట్ ఎక్కడైతే ఓ పని చేస్తాను, ఎక్కడైతే కేవీ ఇట్లుందో ఇంకెక్కడుంది, ఇక్కడ లేదు, ఈ రెండేగా 38 కేవీ అందాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదేం చేస్తుందంటే మీకు ఇదేం చేస్తుందంటే మీకు మన సర్వీస్ ప్రిన్సిపల్ ఉంది కదా, ఆ సర్వీస్ ప్రిన్సిపల్ కి దానికి యాక్సెస్ ఇస్తుంది అనమాట. కింద వేరే యూజర్ కి ఏమైనా ఇవ్వాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మైక్రోసాఫ్ట్ ఎంట్రాక్ వచ్చాను అనుకోండి, ఇక్కడ మీకు రైట్ నౌ ఇక్కడ యాక్సెస్ పాలసీస్ కి వచ్చినప్పుడు ఎవరికి ఉంది యాక్సెస్ ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే ఆనంద్కి యాక్సెస్ లేదు కదా. నేను ఏం చేస్తాను, ఎంట్రాక్ వద్దాం. ఎంట్రాక్ వచ్చి నా ప్లాన్ ఏంటంటే అంటే ఫస్ట్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం అనమాట మనం. ఆనంద్ ఉన్నాడు, ఆనంద్కి యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఆబ్జెక్ట్ ఐడి తీసుకోండి. ఆబ్జెక్ట్ ఐడి తీసుకొని ఇక్కడ ఇస్తాం అనమాట. సో ఇప్పుడు రన్ చేసామనుకోండి, ఫస్ట్ ఏమవుద్దంటే డేటా ఈ అజూర్ 38 కి మనకి యాక్సెస్ వస్తుంది అనమాట మీకు. ఓకే, ఆ తర్వాత పాస్వర్డ్స్ రాద్దాం. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ ఓకే లెట్స్ సీ. ఓకే, ఎస్ అని ఇస్తాను మీకు. సో ఏం జరుగుతుంది, ఫస్ట్ డేటా సోర్స్ రన్ అయ్యి మొత్తం ఇంపోర్ట్ చేసుకుని డేటా అంతా కూడా ఇది మన సర్వీస్ ప్రిన్సిపల్ కి దాంతో పాటు ఆనంద్ అనే యూజర్ కి యాక్సెస్ వస్తుంది మీకు. చూద్దాం వస్తుందా రావట్లేదా అని చెప్పి. క్రియేషన్ కంప్లీట్, తర్వాత ఆనంద్ కూడా యాక్సెస్ ఇవ్వాలి. ఓకే డన్. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ చూస్తే మనకి AZB38 లేదు కదా, రిఫ్రెష్ చేద్దాం. వచ్చింది చూడండి, AZB38 ప్యాకరు ఆనంద్ ఇద్దరికి యాక్సెస్ వచ్చింది చూడండి మీకు. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్స్ కావాలి. సారీ గైస్. సో ఇందాక మనం జనరేట్ చేసిన పాస్వర్డ్లే.
ఇక్కడ చూడండి మీకు ఇది ఎక్స్ప్లిసిట్ డిపెండెన్సీ అన్నమాట. ఇంతకుముందు ఇంప్లిసిట్ డిపెండెన్సీ, ఎక్స్ప్లిసిట్ అన్నమాట. అంటే అర్థం ఏంటి, ఈ రెండు కాన్ఫిగర్ అయితేనే ఇది రావాలి. కౌంట్ ఇచ్చాము, నేమ్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ సర్వర్ పాస్వర్డ్, సేమ్ ఎలిమెంట్ చూడండి, ర్యాండమ్ పాస్వర్డ్స్ స్టార్ డాట్ తీసుకున్నాము, రిజల్ట్ అని ఇచ్చి ఇట్లా తీసుకున్నాం. ఇది ఏం చేస్తుంది మీకు 38 ఇవ్వాలి, సారీ 30. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇంతకు ముందు పాస్వర్డ్ చెక్ చేశారు అనుకోండి, ఇక్కడికి వచ్చి సీక్రెట్స్కి వస్తే మీరు చూసినట్లయితే ఇక్కడ లేవు, చూడండి మీకు లేవు కదా. సో ఇప్పుడు మనం అప్లై చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సేమ్ ఓకే కౌంట్ రన్ చేస్తున్నాము మనకి, ఎందుకంటే ఇక్కడ ర్యాండమ్ పాస్వర్డ్ 3 ఉన్నాయి కదా, మీకు ఆ 3 పాస్వర్డ్లు తీసుకొని మీకు యాజ్ వెబ్ సర్వర్ పాస్వర్డ్ 01, 02 ఆర్ 1, 2, 3 గా 3 పాస్వర్డ్లుగా దీంట్లో రాయాలి. ఇక్కడ డిపెండ్స్ ఆన్ ఎక్స్ప్లిసిట్ డిపెండెన్సీ ఇచ్చాం, అంటే ఈ రెండు అయ్యి ఉంటేనే, అది 38 యాక్సెస్ ఇది, ఓకే ఈ రెండు అయ్యి ఉంటేనే అది వస్తుంది అనమాట మీకు. సో కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను, మళ్ళీ రన్ చేద్దాం ఇక్కడ. Okay, let's see. సో ఇది ఏం చేస్తుంది, 3 పాస్వర్డ్ యాడ్ చేయడానికి ట్రై చేస్తుంది, ఎస్ అని ఇద్దాం మనకి. ఓకే డన్ అండి. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడికి వద్దాం, రీఫ్రెష్ చేస్తే వచ్చిందా, అంతా వచ్చింది చూడండి మీకు పాస్వర్డ్. దాని లోపలికి చెక్ చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, దీని లోపలికి వెళ్ళి మనకి షో సీక్రెట్ వాల్యూ అంటే ఇలా వస్తుంది. ఈ పాస్వర్డ్స్ ని మనం ఏం చేస్తాం, నెక్స్ట్ వర్చువల్ మెషిన్ కి అప్లై చేయాలి. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను, ఇది వర్చువల్ మెషిన్స్ అన్నమాట. ఈ వర్చువల్ మెషిన్స్ కి మనం అప్లై చేయాలి. సరే వర్చువల్ మెషిన్ రేపు చూద్దాము, డిఎన్ఎస్ చూద్దాం. యాక్చువల్గా టైం సరిపోద్ది ఈరోజు. డిఎన్ఎస్ రికార్డ్స్ క్రియేట్ చేయాలి, దీన్ని వాడి ఇలా ఇచ్చి మనం ఏం చేస్తాం, ఇలా వచ్చింది. సో డిఎన్ఎస్ లో రికార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, మనకు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ డిఎన్ఎస్ జోన్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో ఆబ్వియస్ గా 38 జోన్ ఉంది కదా డేటా, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి తీసుకుంటాం మనకి. సో దీన్ని రేపు చూస్తాను, కానీ ఒక టెస్ట్ ఏదైనా ఒక టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేద్దామండి, కౌంట్ అవన్నీ లేకుండా సింపుల్ గా మీకు తెలియడానికి అనమాట. ఇట్లా ఇచ్చేసి కౌంట్ అవసరం లేదు, మీకు కౌంట్ అవసరం లేకుండా నేనేం చేస్తాను, మీకు నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ విఎం 01 అంటాను. సో ఇది వచ్చి 38 డాట్ నేమ్, తర్వాత డిఎన్ఎస్ 38 డాట్ నేమ్, మీకు పైనుంచి తీసుకొని 300 ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు రికార్డ్స్ అని చెప్పి నేను సింపుల్ గా 10.1.1.100 అంటానండి. ఇలాంటివి సార్ వెబ్ సర్వర్ 1 అన్న అనుకుందాం టెస్ట్ సర్వర్ 01 అనుకుంది, ఇబ్బంది లేదు, ఎదర్ వే ఇస్ ఫైన్. సో యాక్చువల్లీ ఎందుకంటే కింద అది ఇంకా క్రియేట్ చేయాల్సింది ఉందన్నమాట మనకి, అందుకోసం. సో ఇలాగా అంటే ఇది కూడా డేటా సోర్స్ చూడండి, ఇంతకుముందు కీవర్డ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, తర్వాత ఇంపోర్ట్ చేసుకుని రన్ చేశాను అనుకోండి. బిఫోర్ దట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ మనకి డిఎన్ఎస్ ఎక్కడ ఉంది, మీకు కిందకు వస్తే డిఎన్ఎస్ జోన్స్ ఇక్కడ ఉందండి మీకు. సో ఈ డిఎన్ఎస్ జోన్ కి వచ్చినప్పుడు ఇక్కడ మీరు చూస్తే టెస్ట్ విఎం 01, 02, 03 లేదుగా, ఇక్కడ లేవు చూడండి. ఓకే సో లెట్స్ డూ వన్ థింగ్, మనం మళ్ళీ అప్లై చేద్దాం.
Okay, let's see. ఎస్ అని ఇస్తే 3 రికార్డులు క్రియేట్ అవుతాయి లేదో చూద్దాం మనకి ఇక్కడ. ఓకే, డన్. సో బ్యాక్ వచ్చి మనం రీఫ్రెష్ చేస్తే మీరు కిందకి వెళ్ళి చెక్ చేస్తే నాకేం కావాలో వచ్చింది చూడండి. టెస్ట్ VM01, టెస్ట్ VM02, టెస్ట్ VM03 అని చెప్పి 3 డిప్లాయ్ అయిపోయాయి మీకు. సో ఈ విధంగా మనం మనకి కొత్త రిసోర్స్ ని క్రియేట్ చేయొచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ని మనం టెరాఫార్మ్ కి చెప్పి అవేర్నెస్ ఇచ్చి దాని లోపల ఇలా క్రియేట్ చేయొచ్చు అండి మీకు. రేపు ఫర్దర్ గా మనం వచ్చి వర్చువల్ మెషిన్స్ అండ్ నల్ రిసోర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే ఏంటి ఈ రెండు గాని ఎక్స్ప్లెయిన్ చేసి దాంతో పాటు వర్క్ స్పేసెస్ అని ఉంటాయి అనమాట. ఆ వర్క్ స్పేసెస్ కూడా మనం మాట్లాడతాం. అలాగే ఫంక్షన్ ఇలా కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇలాంటి ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా రేపు మాట్లాడతాం. అది మన ప్లాన్. వన్స్ ల్యాబ్ అంతా అయిపోయినాక డెస్ట్రాయ్ -- ఆటో అప్రూవ్ అంటాను. మీరు ఆటో అప్రూవ్ అని ఇచ్చారనుకోండి, కోడ్ అంతా ఏమవుతుంది మీకు డిలీట్ అవుతుంది అనమాట. మీకు మొత్తం ఏదైతే ఉందో ఇదంతా కూడా మీకు డిలీట్ అవుతుంది మీకు. సో నేనేం చేస్తాను, ఈ కోడ్ ని ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది తీసేస్తాను యాక్చువల్గా. ఇది ఉన్నా నష్టం లేదనుకోండి, ఎందుకంటే ఎలాగా నేను అంతా అయిపోయినాక రిమూవ్ చేస్తాను అనుకోండి. ఈ కోడ్ అంతా నేను తీసుకెళ్ళి నేను గిట్ హబ్ లో పెట్టుకుంటాను మీకు. ఓకే, సో ఇదంతా కూడా అయిపోయినాక ప్లాన్ ఏంటంటే మనకి ఇక్కడ మిస్ అయింది ఏంటంటే గిట్ ఇగ్నోర్ అని ఒకటి ఉంటుందండి. అది ఇవ్వాలి ఇక్కడ యాక్చువల్గా. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మన టెరాఫార్మ్ కోడ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఇంకో పవర్ షెల్ విండో ఓపెన్ చేసి సో గిట్ ఇనిట్ అన్నాం అనుకోండి, ఇక్కడ వస్తుంది. గిట్ స్టేటస్ అంటే నాకు అవసరం లేదు ఏంటంటే మీరు చూస్తే ఈ రెండు అవసరం లేదు. సో కాబట్టి నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను కాల్డ్ యాజ్ .git-ignore అంటాం. git-ignore అని చెప్పి మనం ఏం చేస్తాం, ఈ రెండు ఫైల్స్ దాంట్లో ఇస్తాం అనమాట. ఇలా ఇచ్చి మళ్ళీ గిట్ స్టేటస్ అంటే ఆ రెండు కనిపించకూడదు చూడండి మీకు. మిగతా అంతా కావాలి కాబట్టి అవసరం లేదనమాట. సో నేను ఏం చేస్తాను, గిట్ యాడ్ .git commit -m అని చెప్పి టెరాఫార్మ్ బేస్ కోడ్ అన్నాం మీకు. ఇక్కడ ఇచ్చి నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని చెప్పి ఇది తీసుకొని గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అంటాను. మీకు పుష్ అయిపోతుంది యాక్చువల్గా మీకు. సరే, మీకు అంతా కూడా పుష్ అయిపోవాలి మీకు. ఆ కోడ్ నే నేను మీకు డౌన్లోడ్ చేస్తాను. క్లాస్ 1-2 అని ఇద్దాం. 1-2 నుంచి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ అజూర్ ల్యాబ్ ఫైల్స్కి వచ్చి
డిస్ట్రాయ్ అయిపోయిందండి మొత్తం. సో అటువంటప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి ఈ పాస్వర్డ్ ని రిమూవ్ చేస్తాను మీకు. ఓకే, డన్. సో ఇదండి, మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనికి కంటిన్యూషన్ రేపు చూద్దాం. ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ 3 days కూడా మనం ఓన్లీ టెరాఫామ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా ఏమేమి చేయొచ్చు అని చెప్పి మీకు ఫెమిలియారిటీ ఇవ్వడం అనేది నా ప్లాన్ అనమాట. మీకు ఈవెన్ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే కూడా చేసి మనకి మన టెరాఫామ్ అనేది కంప్లీట్ చేస్తాం. ఓకే, సరే. ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ డౌట్స్? హాయ్ సార్, మనం ఫంక్షన్ రెఫరెన్స్ తీసుకున్నాం కదా సార్. సో అది లైక్ ఈ ఫంక్షన్ తీసుకోవాలి అని మనకి ఎలా తెలుస్తుంది? దానికి తెలియాలి కదండి, దానికి వెల్ ట్రైన్డ్ అవ్వాలి మీరు దాంట్లో. సో నేను కొన్ని ఫంక్షన్స్ చెప్తాను, తర్వాత మీరు డెవాప్స్ పోయినప్పుడు నేను మల్టిపుల్ ఫంక్షన్స్ డిస్కస్ చేస్తాను యాక్చువల్గా. సో దాన్ని ఏమంటారు, ఇట్స్ ఎక్స్పీరియన్స్, చదివే కొద్దీ వస్తుంది యాక్చువల్గా. సో స్ట్రైట్ గా చెప్పలేరు కదా, నోట్స్ చెక్ చేయాలి మీరు. నోట్స్ అంటే వాట్ ఐ మీన్ డాక్యుమెంటేషన్ అనమాట. ఇక్కడికి వచ్చి టెరాఫామ్ ఫంక్షన్స్ అని ఇచ్చాం అనుకోండి, మీకు చాలా ఫంక్షన్స్ ఉంటాయి మీకు. సో కిందకు వచ్చారనుకోండి, చూసారనుకోండి, స్ట్రింగ్ మనం వాడింది ఎక్కడ యాక్చువల్గా న్యూమరిక్ ఫంక్షన్స్కి వచ్చాం అనుకోండి. మీకు ఇది కాకుండా మనం వాడింది ఏది, ఎలిమెంట్ ఎక్కడ, ఎలిమెంట్ అనేది ఎక్కడ ఒక దగ్గర ఉండాలి మీకు. చూడండి, ఎలిమెంట్ ఉంది సార్, ఇదనమాట. ఇట్లా పోయి దీంట్లో చెక్ చేసుకొని మనం చేయాల్సి వస్తుంది. అన్ని వాడరు కానీ మన అవసరమైన కొద్దీ రెఫర్ చేసుకొని మీరు వాడుకోవాల్సి వస్తుంది. అన్ని ఒకేసారి చదవడం కష్టము, బట్ చిన్నగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే సార్. యాక్చువల్లీ కోడ్ చూస్తే ఇట్ ఇస్ చాలా పెద్దగా అనిపిస్తుంది, సో దట్స్ ది రీజన్. దిస్ ఇస్ నాట్ ఏ కోడ్ అండి యాక్చువల్గా. దిస్ ఇస్ నాట్ ఎ బిగ్ కోడ్. మీరు డెవాప్స్కి వచ్చారంటే యాక్చువల్గా అక్కడ చూస్తారు యాక్చువల్ కోడ్ ఏంటంటే. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ కోడ్. మీకు తర్వాత డెవాప్స్ పోయినప్పుడు విల్ సీ ఏ కాంప్లికేటెడ్ కోడ్, సంథింగ్ లైక్ ఎలా ఉంటుందంటే డెవాప్స్ B38 టెరాఫామ్. ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు దిస్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ టఫ్ కోడ్ బేసిక్ గా. ఎందుకంటే ఇక్కడికి వస్తాం, పైనుంచి మాడ్యూల్స్ వాడతాము, పైనుంచి మాడ్యూల్స్ తీసుకొస్తాము, మాడ్యూల్ డిజైన్ చేయాలా. సో కాబట్టి దిస్ నాట్ ఎ టఫ్ కోడ్. తర్వాత మీరు ఇంకా తెలుసుకుంటారు. స్టార్టింగ్ లో అన్ని కష్టంగానే ఉంటాయి, నేర్చుకోని ఈజీ అవుతుంది మీకు. చలో, సో రేపు కూడా 5 o'clock కలుద్దాం, అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? చలో, బాయ్ గైస్.